ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండేందుకు బగలా యంత్రము. సర్వజనుల ఏడ ఆకర్షణ కలిగి ఎవరితోనూ విరోధం లేకుండా ఉండి మనం ఉంటున్న ప్రదేశంలో శాంతి మరియు అందరితో స్నేహం కోసం రక్త చాముండేశ్వరి యంత్రము. ఐశ్వర్యము ఆనందము ఇచ్చే కమలాత్మిక యంత్రము. 3 యంత్రములు, గోమతి చక్రములు, గవ్వలు, మరియు బగలాముఖి పసుపు, లక్ష్మీదేవి యొక్క సింధూరము, రక్త చాముండేశ్వరి యొక్క అష్టగంధము. ఇవి తేలుకొండికాయలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఇవి మొత్తం ఒక మూటలా కట్టి ఇంట్లో దేవుడి దగ్గర ఉంచుకొని లక్ష్మీదేవిని పూజిస్తున్నా, లేక దుర్గాదేవిని పూజించిన, లేక ఇష్టదైవంను పూజించిన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎటువంటి దుష్ట శక్తులు మన మీద పడనివ్వదు, ఎటువంటి ప్రభావం మన మీద రాకుండా చూసుకుంటుంది, రక్షణ కల్పిస్తుంది, ఆకర్షణ కల్పిస్తుంది, ఐశ్వర్యయుక్తంగానూ ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇలా మనం ఈ 4 అంచుల నుండి తీసుకుని వచ్చి ఒక మూటలా కట్టుకోవాలి. ఒక మూటలా కట్టుకున్న తర్వాత దాన్ని లక్ష్మీదేవి యజ్ఞం చేస్తాం కదా, నిత్య యజ్ఞం, అక్కడ ఉంచి పూజించి తర్వాత ఇంటికి ముఖద్వారమునకు లేక దేవుడి వద్ద ఉంచి రోజు పూజిస్తే చాలా వరకు పనిచేస్తుంది. ఎటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం మన మీద పడకుండా చూసుకుంటుంది, ఎటువంటి సమస్యలు ఉన్నా మనకి ఒడ్డెక్కిస్తుంది, ఆనందకరమైన జీవితం ప్రసాదిస్తుంది. చూశారు కదా. ముందు బగలాముఖి యంత్రం, రెండవది బగలాముఖి యంత్రం స్తంభన సర్వత్ర రక్షణ, రెండవది రక్త చాముండేశ్వరి సర్వాకర్షణ, సర్వజనాకర్షణ, అందరినీ ఆకర్షిస్తుంది. మూడవది మహాలక్ష్మి యంత్రం, తేలుకుండి కాయలు, గోమతి చక్రాలు, నల్ల గవ్వలు, మరియు బగలా పూజించే పసుపు, లక్ష్మీదేవిని పూజించే కుంకుమ, మన రక్త చాముండేశ్వరిని పూజించే చందనం. మొత్తం పెట్టిన దాన్ని అమ్మవారి నిత్య పూజ ఎదురుగా ఉంచి తర్వాత లక్ష్మీదేవికి యథాశక్తి యజ్ఞం చేసి మనం ఇంటి దగ్గర ప్రతిరోజు పూజించుకున్నా మంచిదే, లేక దేవుని సన్నిధిలో ఉంచుకున్నా, లేక ఇంటికి ముఖద్వారం దగ్గర కట్టుకున్న సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు. ఓం జై శ్రీ మాత్రే నమః.